మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు, శుభాలు. ప్రిదోన్ బిడ్లారా, ప్రభునందు విశ్వాసం కలిగి ప్రార్థనలో గడుపుతుంటున్నారా? అయితే చాలా సంతోషము. తప్పకుండా దేవుడు ఈ దినాన్నితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దిన దేవుని వాక్కు కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ప్రిదోన్ బిడ్డలారా, దేవాది దేవుడు తన బిడ్డలను నిత్యము కూడా ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. అవును కదండి. దేవుడు ఈ సృష్టిని తయారు చేస్తున్నప్పుడు మంచిది 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 అన్నాడు. అయితే ఒక్క మనిషిని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి అయి సమస్తమును లోబరుచుకోండని దేవుడు ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదం అది ఎన్నడెన్నడికి ఆశీర్వాదం అంట. మనుషుల ఆశీర్వాదము కంటే దేవుని ఆశీర్వాదం ఎంతో గొప్పది కదా. ఈరోజు దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేసేవాడిగా ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించేవాడండి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అనేక మంది చిన్న బిడ్డలు వచ్చారు. అనేక మంది రోగంతో ఉన్నవారు, జబ్బుతో ఉన్నవారు, మంచం మీద పడినటువంటి వారిని కూడా మోసుకొని తీసుకొని వచ్చారు. అయితే దేవుడు ప్రతి ఒక్కరి మీద చేతులు ఉంచి వారిని స్వస్థపరిచి వారిని ఆశీర్వదించాను. ఆనాడు ఇదిగో 5 రొట్టెలు 2 చేపలను దేవాది దేవుడు ఆకాశం వైపు చేతి పట్టుకొని వాటిని ఆశీర్వదించి పంచిపెట్టండి అని చెప్పినప్పుడు అనేక మంది సంపూర్తిగా తిన్నటువంటి వారిగా ఉన్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే పిలిచాడండి. ఆశీర్వాదానికి వారసులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు కదా. ఈరోజు ఆశీర్వాదం పొందుకుంటున్నావా? ఈ లోకంలో, ఈ సృష్టిలో దేనికి దేవుడు ఆశీర్వాదం ఇవ్వలేదు, కానీ ఒక మనిషికి మాత్రమే ఆశీర్వాదం ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఈరోజు ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకుంటున్నావా? ఆ ఆశీర్వాదం పొందుకొని నీ జీవితం సంతోషంగా ఆనందంగా బ్రతుకుతున్నావా? లేదే. కారణం ఏంటి తెలుసా? దేవుని ఆశీర్వాదం ఈరోజు నువ్వు పోగొట్టుకుంటున్నావు. దేవుని దీవెనలు నువ్వు పోగొట్టుకుంటున్నావు. ప్రభు పరిచయంలో సంతోషంగా లేవు. కారణం ఏంటి తెలుసా? దేవునిచ్చే ఆశీర్వాదం పోగొట్టుకొని శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించాడండి. దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించాడు. ఒక్క నోటనే ఆశీర్వాద వచనము, శాపవచనం ఆయన బయలుదేరి వెళుతుందా? లేదండి. ఈరోజు మన నోట ఆశీర్వాద వచనము, శాపవచనము 2 వస్తున్నాయి. కానీ దేవుడు మాత్రం మనం ఇంకా పాపులమైనప్పటికీ, పాపస్థితిలో బ్రతుకుతుంటున్నప్పటికీ దేవుడు తన బిడ్డల ఎడల ఆశీర్వదించడానికి చూస్తున్నాడు, కానీ శపించేవాడిగా లేడండి. దేవుడు తన బిడ్డలు ప్రేమిస్తున్నాడు. దేవుడు తన బిడ్డల ఎడల కృప చూపుతున్నాడు. కనుక ఈరోజు దేవునిందు విశ్వాసం ఉంచు, ప్రభునందు నమ్మకం ఉంచు. దేవా, ఆనాడు ఆదాము మొదలుకొని ఇంతవరకు ఎందరిని ఆశ్రయించాడు. అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు, దావీదును ఆశీర్వదించాడు. దావీదు కుటుంబం అంట దినదినము క్షేమాభివృద్ధిలోనికి వస్తుంది. కారణం సౌలు జీవితం, సౌలు కుటుంబీకులు నానాడు క్షీణించిపోతా ఉన్నారు. దావీదు కుటుంబం మాత్రం దేవాదేవుడు ప్రతిదినం హెచ్చిస్తున్నాడు. కారణం తెలుసా? దేవుని ఆశీర్వాదం వారి కుటుంబానికి ఉంది. అందుకే ఆశీర్వదించబడిన వాడా లోనికి రమ్మని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. ఈరోజు దేవుని దగ్గరికి రా. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, తన రాజ్య నిమిత్తము నిన్ను వాడుకుంటాడు. అటు దీవెన దేవుడు ఈ దినానికి అనుగ్రహించి దయచేయునుగాక. ఆమెన్.